హాయ్ అండి, అస్సలాముఅలైకుం. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న డ్రై ఫ్రూట్స్ లడ్డూని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళు ఎవరికైనా సరే ఎంతో హెల్తీ ఈ లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక ప్యాన్లో అరకప్పు గుమ్మడికాయ గింజలు, అరకప్పు కర్బూజా పప్పు, అరకప్పు పొద్దుతిరుగుడు పప్పు, అరకప్పు పుచ్చకాయ గింజల పప్పు వేసి 1 స్పూన్ నెయ్యి వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. తరువాత అదే ప్యాన్లో అరకప్పు జీడిపప్పు, అరకప్పు బాదం పప్పు, దాంట్లోనే ఒక అరకప్పు కిస్మిస్ కూడా వేసి 1 స్పూన్ నెయ్యి వేసి అవి కూడా ఒక 2 నిమిషాలు వేపుకుందాం. ఇంట్లోనే హెల్తీగా లడ్డు చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. 2 నిమిషాలు ఫ్రై అయ్యాక వేరే గిన్నెలు తీసుకుందాం. తరువాత నేను ముందుగా తురిమి పెట్టుకున్న ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, మీకు కావాలనుకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. తర్వాత నేను ముందుగా గింజలు తీసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ ఖర్జూర పండుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న ఖర్జూర పండుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక మేము ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఖర్జూర పండు, డ్రై ఫ్రూట్స్ని, కొబ్బరి కూడా వేసి దాంట్లోనే కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. 2-3 ఇలాచీలు కూడా కలుపుకుందాం. కాస్త చల్లారాక అన్నిటినీ బాగా కలిపి ఇప్పుడు లడ్డూలా చేసుకుందాం. ఈ విధంగానే అన్ని లడ్డూలు కూడా చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో రుచికరమైన లడ్డు తయారైపోయింది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ లడ్డు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.